వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు ఛానల్. గత కొద్ది సంవత్సరాలుగా రోడ్లు దుర్భరంగా మారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఏర్పడటంతో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పుంగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త పి ఆయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు బెంగళూరు ప్రధాన రహదారి దుర్భరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యమని ఆయన అన్నారు. గతంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం బోయకొండకు నిత్యం కర్ణాటక నుంచి వేలాది మంది వాహనాల్లో తరలి వస్తుంటారు. రోడ్లు దుర్గంధంతో ఉండడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించేంత వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. ముల్బాగల్ పోయే రోడ్డు కోసము ప్రతిరోజు నిత్యము దీని మీద సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్న విషయాన్ని అధికారులకు తెలుసు. గత సోమవారం నాడు మేము రిలే నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చి మేము వారం లోపల రోడ్ పని పూర్తి చేసి మీకు ఒప్పిస్తాము, మీరు విరమించండి అని చెప్పి విలేకరు యొక్క సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ ఆ మాట కూడా ఆయన నిలబెట్టలేకపోయినారు. నిమ్మకు నీరెత్తినట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఫోన్ చేస్తారు, నా మాట విని ఆదివారం సోమవారం లోపల మేము వేస్తాము అని చెప్తున్నారు. మీరు వేయండి, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. మీరు వేసే వరకు నేను లేను, రాత్రినగా పగలనగా ఇక్కడే కూర్చుంటాను. ఇది నా వకన్ కోసం కాదు, ఇది ఫోటో కోసం కాదు, పేపర్లో వచ్చేదాని కోసం కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తగా, ఒక సామాజిక కార్యకర్తగా ఇక్కడ అందరూ నాంబాల్ కుమార్ గారు, నాగరాజ గారు మరియు రామకృష్ణ గారు, ఇంకా ఇతను అక్కడ ఆ విలేజ్ నుంచి మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన మన్ను తోలినాడు. అలాంటి వ్యక్తి మమ్మల్ని సంఘీభావం తెలుపుతున్నారు. యువత మీరు రాండి, మనము పుంగల్ని కాపాడుకుందాము, రోడ్లన్నీ కాపాడుకుందాము. వారం నుంచి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నారు మీకు తెలుసు బాగా. యాక్సిడెంట్ అయినా ఎవరు కానీ పట్టించుకోవడం లేదు, లైట్లు వెలగడం లేదు, రోడ్లు వేయడం లేదు. సో కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. మీరు వేసే వరకు నేను లేనని చెప్పి పత్రికా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. చూస్తున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు మళ్ళీ కూడా నిరాహార దీక్షకు ఎందుకు కూర్చున్నామంటే, ఈ అధికారులు మొన్న నిరాహార దీక్ష కూర్చున్నందుకు వచ్చి గౌరవంగా మాటిచ్చారు, ఖచ్చితంగా మీకు శనివారం ఆదివారం సోమవారం లోపలే రోడ్డు వేస్తామని వాళ్ళు మీడియా ముందర చిలక పలుకులు పలికారు. కానీ ఆ పలుకులు ఎంతవరకు ఫలించిందో లేదో సంబంధించలేదు. అందుకే మొన్న శనిమహాత్ముని గుడి దగ్గర టూ వీలర్లో వస్తున్న వ్యక్తులకి ఎదురుగా బస్సు రావడంతో ఆ కంకర్ రోడ్డు పైన రాళ్ళు ఎగిరి వాళ్ళ మీద పడినాయి, గాయాలైనారు. మరి ఇటువంటి ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి రోడ్డు వేయమని అడుగుతుంటే కూడా ఏమాత్రం వాళ్ళ స్పందన లేదు. దీనిపైన మేము చాలా కఠినంగా కూర్చోన్నాం. ఈరోజు నిరాహార దీక్షకు వెంటనే స్పందించి ఆ రోడ్డుని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే దీనిపైన ఇంకా తీవ్రంగా మేము నిరాహార చేయాల్సి వస్తుంది. వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం.